హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ స్నాక్గా ఎక్కువ మంది ఇష్టపడే ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు బాగా స్మాష్ చేసుకోవాలి. ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చేంత వరకు ఇలా గట్టిగా ఉల్లిపాయలన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలను ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి 2 కప్పుల శనగపిండి వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు తక్కువైనవి అనిపిస్తే కొన్ని నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండి ఎప్పుడు స్టార్టింగ్లో గట్టిగానే ఉంటుందండి. టైం అయ్యాక ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చి ఇంకా పిండి లూజుగా అవుతుంది. ఆయిల్ హీట్గా ఉందో లేదో చూసుకోవాలండి. నూనె వేడిగా లేకపోతే నూనె పీల్చేసుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం కలుపుకున్న పిండిని పకోడీలా వేసుకోవాలి. ఈ విధంగా పకోడీలా వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి. ఒక 5 నిమిషాల తర్వాత కలపాలి. ఈ విధంగా నెమ్మదిగా కలపాలండి. పకోడీ ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా అదే విధంగా పకోడీలా వేసుకోవాలండి. పకోడీ పిండి కలిపేటప్పుడు ఎప్పుడు స్టార్టింగ్లో వాటర్ వేయకూడదండి. ఉల్లిపాయలు స్మాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. ముందే వాటర్ వేసుకున్నట్టయితే పిండి లూజ్ అయిపోయి పకోడీలు బాగా మెత్తగా వస్తాయండి. ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. అంతేనండి. ఈ విధంగా పిండిని మొత్తం పకోడీలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ పకోడీ రెడీ అయిపోయిందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి ఎంతో బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి.